शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ఈ సృష్టి స్థితి లయలు విశ్వభ్రమణకారి. సందేహం ఏముంది ఇందులో? సందేహం ఉన్నా నువ్వు చేసేది ఏమీ లేదు. నేనే కారణం లేదా ఇంకోటి ఏదో కారణం అన్నా నువ్వు నిరూపించలేవు. ఎన్ని తిప్పలు పడ్డా మూల కారణం ఒక శక్తి అంతే. ఆ శక్తి బ్రహ్మము. ఏదైనా ఒకటి మనము అంటే మన చాతకాలేదో అనుకుందాం. గురువు వాడాడు మన శబ్దం అని మీరు వాడకూడదు. గురువుని మీతో కలిపితే ఎలాగా? మాట్లాడేటప్పుడు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అని మీరు అనడానికి లేదు. ఇక్కడ ఎప్పుడైతే అది మన వల్ల కాదు అని మనం తెలిసిందో, అంటే ఎవరి శక్తి వారికి తెలుసు. తెలిసాక వినయంగా దాన్ని ఒప్పుకున్నారనుకోండి, హాయిగా గౌరవంగా ఉంటుంది, ముందు ప్రశాంతంగా ఉంటుంది. తెలియని దాని గురించో చాతగాని దాని గురించో ఎందుకండి? ఏదో సామెత ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి అని. ఎందుకు అసలు ఆ ప్రయాస అవసరమా? లేదు. పోనీ నువ్వు అది బ్రహ్మము అమ్మ అని అనుకోకపోతే ఏదో శక్తి, ఆ శక్తి వల్లే నేను ఉన్నాను, ఈ ప్రపంచం ఉంది అని ఒక నమస్కారం చేసుకో. ఎంత ప్రశాంతత! దాని అది అంటే అలా కాకుండా ఏదో ఆర్గ్యుమెంట్స్ చేసి ఏదో నీకు తెలిసింది సత్యం అంటే ఎంతవరకు తెలుసు? నీ అంటే నీ గురించే నీకు తెలీదు. నువ్వు ఎలా పెరిగావు, పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, మరి నీ బుద్ధి ఎందుకు మారుతోంది? నువ్వు తిన్నది, నిన్ను నువ్వు చూసుకుంటే చాలు ఏదో శక్తి ఉంది అనేది నీకు అర్థమవుతుంది. ఎంత సైన్స్ చెప్పినా మరి సైన్స్కి అర్థమైతే ఒకవేళ రోగాలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియాలి కదా. ఎందుకని కొన్ని ఎందుకు వచ్చిందో తెలియదండి అని కారణాలు వెతుకుతూ ఉంటారు. ఇలా అనేకం ఈ బాహ్య ప్రపంచం. కాబట్టి విశ్వ భ్రమణకారిణి ఆ అమ్మే అంతే, ఆ పరబ్రహ్మ శక్తే. దాన్ని నువ్వు అమ్మగా ఆరాధించవచ్చు, లేదా అయ్యగా ఆరాధించవచ్చు. ఎలా ఆరాధించినా వాళ్ళకి ఏమి తేడా లేదు. నువ్వు ఎలా ఆరాధించినా వాళ్ళే. నువ్వు అమ్మ అన్నా అయ్య అన్నా వినాయకుడు అన్నా ఇంకోళ్ళన్నా కూడా వాళ్ళే. అంటే ఆ రూపాలన్నీ ఒకరివే, ఆ బ్రహ్మంవే. నీవు ఆరాధన చేసుకో, సర్వస్వ శరణాగతి పొంది ఆరాధన చేస్తే దానికి మించింది లేదు. కాబట్టి విశ్వభ్రమణకారిణి, సృష్టి స్థితి లయలు అన్నీ ఆవిడే. ఓ చెట్టు కదులుతోందన్నా, ఎండిపోయిందన్నా, ఇంకోటన్నా సర్వానికి కారణం ఆవిడే. సాక్షిగా ఉంటూనే మూల కారణం ఆవిడయ్యింది. ఆ వృక్షంలో ఆవిడ ఉండబట్టే అది చక్కగా పెరిగిందనండి. ఏదన్నా అందులోంచి ఆవిడ నిష్క్రమించింది ఆ శక్తి, ఆ చెట్టు ఇహ పనికిరా. జీవుడైనా అంతే, ఏ జంతుజాలమైనా అంతే, వృక్షాలైనా అంటే సమస్తము, ఈ విశ్వంలో ఉన్న సమస్తము. ఓ వాన పడాలన్నా, ఓ ఉత్పాతం జరుగుతోందన్నా, ఏది జరగడానికైనా కారణం ఆవిడే. ఆవిడెందుకు అలా చెయ్యాలండి? నీకు అనవసరం. నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అంటే నీ దగ్గర సమాధానం ఉందా? సమర్థింపు తప్ప. నీకు అన్ని నిజాలు తెలిసి, పరమసత్యం తెలిసి, పరమసత్యంగా నువ్వు ఉండగలుగుతున్నావా? ధర్మం మాత్రమే చెయ్యాలని పోని పెద్దవాళ్ళు చెప్తే మడుగు నువ్వు ధర్మంగానే ఉంటున్నావా అంటే నీ దగ్గర సమాధానం ఉందా?
ఆవిడ ఏది చేసినా అది ధర్మమే. ఆ బ్యాలెన్సింగ్ అనండి ఇంకోటి అనండి ఆవిడ చేస్తుంది. ఏమంటే అంతమంది చనిపోవటము అని ఎవరి లెక్కలు వాళ్ళు. వాడు ఏ జన్మలో ఏం చేశాడో నీకు తెలుసా? ఇలా ఆ యొక్క పరబ్రహ్మం యొక్క శక్తిని నువ్వు అనడానికే లేదు అసలు నీకు. నిన్న ఒక్క ప్రశ్న అంతే, ఎందుకురా అధర్మం చేస్తున్నావు అంటే, ఎందుకురా నీ బుద్ధి మారుతోంది అంటే, నీ దగ్గర సమాధానం లేదు. కారణాలు, కార్యకారణ నిర్ముక్త, ఆవిడకి ఏవీ లేవు. ఈ కార్యం చేశా కాబట్టి ఈ కారణానికి చేశాను అనడానికి లేదు. మనకి మనం సమాధానం చెప్పుకోవటమే ఒట్టిగా. కాబట్టి విశ్వభ్రమణకారిణి, విశ్వగ్రాస, మరి పోషించాల్సింది కూడా ఆవిడే. సమస్త జీవజాలానికి ఒకే ఆహారం కాదు, రకరకాలు. చీమ ఆహారం వేరు, ఏనుగు ఆహారం వేరు, జీవుల్లోనే అనేక రకాలు. అందరూ ఒకే విధంగా లేరు కదా, రకరకాలు. కాబట్టి ఆ గ్రాసం వాడు బతకడానికి, చెట్లకనండి దేనికైనా సరే సమస్తానికి ఆవిడే. యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవతి ఓదనః. ఓదనః ఏది నువ్వు తినగలుగుతున్నావో దాన్ని ఓదనం అంటారు. అన్నము అంటే అర్థము, నీకు ఏది శక్తినిస్తుందో, ఏది తినబడుతోందో అది అన్నం. మృత్యు యస్య ఉపసేచనం కహ ఇత్థా వేదయత్ర సహ వేదయత్ర సహ. బ్రహ్మక్షత్రములను ఓదనముగాను మృత్యువును నంజుడుగాను గల మహాశక్తి ఆవాసము ఎవరు తెలుసుకోగలరు? ఆవిడకి ఆహారంట మృత్యువే. ఇదంతా కూడా ఆవిడ యొక్క భోజనంట. నంచుకోవడానికి ఈ మృత్యువుట. అంటే అర్థం ఏదో మామూలుగా మనం నంచుకుని భోజనం చేసినట్టు కాదు ఇక్కడ. ఆ బ్రహ్మాండ శక్తికి తల వంచి నమస్కరించడమే వినయంగా, అంతే. అప్పుడు నీలో కూడా ఈ అనంత శక్తి వస్తుందని చెప్పట్లేదు, పరమానందం కలుగుతుంది. హాయిగా ఆనందంగా, బ్రహ్మానందం. ఆయన చూసుకుంటాడులే నాకేమిటి. చిన్నపిల్లవాడని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. పెద్దవాళ్ళు పక్కన ఉన్నప్పుడు వాడు హాయిగా ఉంటాడు, వాడికి ఏ దిగులు లేదు. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా నిర్భయంగా ఉంటాడు వాడు. ఎందుకంటే తన్ని రక్షించే వాళ్ళు ఉన్నారన్న నమ్మకం వాడికి ఉంది. వాడు హాయిగా నిర్భీతిగా ఉంటాడు, ఆడుకుంటాడు, ఏది చేసినా సరే వాడికి ఏం దిగులు లేదు. ఇక కొంత వయసు వచ్చాక ఏదో అంటాడు, అది వేరు. ఎంత వయసు వచ్చినా ఉన్నది పరబ్రహ్మం అని తెలిసాక దేనికి భయం? మృత్యు అంటే భయము లేదు, ఇది లేకుండా ఉండాలి. ఆవిడ ఏర్పాటు చేసిందండి, ఏం చేయాలో ఆవిడ చేస్తుంది ఆ సమయానికి. వహామి అహం అన్నాడు ఆయన. జీవుడైనా మాట తప్పుతాడేమో గాని పరమాత్మ ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పడు. ఆయన నిద్రపోతున్నాడేమోనండి, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాడు, ఇలాంటివన్నీ అనవసరమైన మాట. నీలోనే ఉన్నాడుగా, ఎవరికి వాళ్ళకే ఉన్నాడు ఆయన. కృష్ణుడి సినిమా చూస్తుంటారు కదా, ప్రతి గోపిక దగ్గర ఒక కృష్ణుడు వస్తాడు. అలాగే ప్రతి జీవిలోనూ, వాళ్ళు మనుషులైనా జంతువులైనా ఏదైనా సరే, చెప్పగా వృక్షాల్లో కూడా అదే, ఎవరికి వారికి ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఎక్కడి నుంచో ఆయన రావక్కర్లా, నిన్ను అప్పటికప్పుడే రక్షిస్తాడు. నీగా ఎప్పుడు నువ్వు భారం ఆయన మీదే వదిలేసి ఆ నమ్మకంగా ఏమన్నా చేసుకో. నేను నిన్ను శరణాగతి పొందానయ్యా, నీవు తప్ప అన్య శరణము లేదు, అంతే. నా ప్రార్థన చేసినా ఏది చేసినా నాకు ఏదో కావాలని కాదు స్వామి, నువ్వు కావాలని, అంతే. ఉన్నది నువ్వు కదా, నిన్ను నేను గుర్తించాను కాబట్టి ఈ స్తోత్రం చేస్తున్నాను. గుర్తింపు లేనప్పుడు ఎందుకంటే స్తోత్రాలు? మనిషి లేకుండా మనిషితో మాట్లాడతారా? ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఎట్లా మాట్లాడేవాళ్ళండి?
ఏదో కార్డులో రాసుకోవటమే తప్ప డైరెక్ట్ గా మాట్లాడుకోవటాలు ఉన్నాయా? లేదా అసలు ఆ మనిషే లేడు, ఎలా మాట్లాడతారు మీరు? అంటే అమ్మా అంతటా ఉన్నది నువ్వే కాబట్టి నిన్ను ఆ స్తోత్రం చేస్తున్నానమ్మా, ఎందుకంటే వేరేగా నాకు తెలియదు నీతో ఎలా మాట్లాడాలి, కాబట్టి స్తోత్రంతో నీతో మాట్లాడుతున్నా. ఇంత స్తోత్రం కూడా కేవలం నువ్వు నాకు కావాలనే తప్ప వేరే నాకు అసలు ఏమి. బ్రహ్మాండ స్వరూపాన్ని ఏమిటంటే అడిగేది చిన్న చిన్న విషయాలు, ఇది కావాలి అది కావాలి అలా నమస్కారం ఎందుకు? నువ్వు కావాలనండి, సర్వం ఆవిడ చూసుకుంటుంది కదా. మీ దేహం గురించి కూడా వాళ్ళే చూసుకుంటారు, ఏం నష్టమే లేదు. ఏది జరగాలో అది జరుగుతుంది, అది జరగనిద్దాం. సుమ్మయిరు. ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది? శరణాగతి పొందితే వస్తుంది. నన్ను కాపాడే వాళ్ళు ఎక్కడో లేరురా, నాలోనే ఉన్నారు. కాబట్టి ఇంకా నాకు భయం ఎందుకు? వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి, వాళ్ళకి వెహికల్ దొరికిందా లేదు, ఇవన్నీ అవసరమా? ఆ సమయానికి నీకు ఎలాగా జరగాలో అలా జరుగుతుంది. పెరియవారి కథల్లో మనం విన్నాం, ఒక చిన్న పిల్లవాడికి వస్తే ఆ డాక్టర్కి అలా వచ్చి జరగదు. జరగదని నువ్వు ఎలా నిర్ధారిస్తావు? నీకు నమ్మకం లేకపోతే నువ్వు నిర్ధారించలేవు. నమ్మితే సర్వము. పరబ్రహ్మని నమ్మండి, బయట మనుషుల్ని కాదు నమ్మమనేది. బయట మనుషుల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ గుణము దైవ గుణాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ డబ్బుకే దాసోహం అంటూ లేరు, మంచి వాళ్ళు ఉన్నారు, సహాయం చేసేవాళ్ళు. ఏదన్నా కానివ్వండి, ఎవరిని ఏం చేస్తుందో ఆవిడ మనకేమిటి? అసలు ఎందుకు మనకు ఆ లెక్కలు? హాయిగా ప్రశాంతంగా కూర్చుని మన పని మనం చేసుకోవాలి. నువ్వు ఉన్నావు కదమ్మా అనటం. అందుకని ప్రతిసారి స్తోత్రం చదివేంత సమయం ఉండకపోవచ్చు, సమయం ఉంటే ఒక స్తోత్రం అంటే 5-10 నిమిషాలు ఉంది కదా మరి. అందుకని సరేరా, నువ్వు నీ సమయం ఉన్నప్పుడు ఆ స్తోత్రం చెయ్యి, నామం చేసినా నేను సంతోషిస్తానండి. నామాన్ని చెప్పుకో, సులభం. కాబట్టి ఈ విశ్వానికి అంతటికి ఆ గ్రాసాన్ని సమర్పిస్తుంది ఆవిడ. విశ్వమును విశ్వమును చరాచర ప్రపంచమునంతయు ప్రళయకాలమున గ్రసించినది అగుట పరమేశ్వరి విశ్వగ్రాస. అంటే ఈ విశ్వం కూడా ఆవిడకి ఆహారమే అని ఇంకొక అర్థం. మనకి ఆవిడ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ ప్రళయకాలంలో ఆవిడ అంతా తన గర్భంలో దాచుకుంటుంది అనలేదు. గర్భంలో దాచుకోవడం అంటే మీరు తినదంతా ఎక్కడ పోతుంది అంటే పొట్టలోకేగా పోతుంది. కాబట్టి విశ్వగ్రాస. విశ్వమందలి దృశ్య పదార్థం అంతయు విభిన్న రూపంలో కనిపిస్తుంది. ఇందు విలక్షణమగు బోధ్య పదార్థము తమకన్నా విజాతీయమగు భోక్తృ పదార్థము, అంటే తినబడేది. విలక్షణమగు భోజ్య పదార్థము తమకన్నా విజాతీయమగు భోక్తృ పదార్థము, అంటే తినగలిగేది తినకూడనివి ఎన్నో రకాలు. ఏదైనా సరే అన్ని ఆవిడవే, ఆవిడ ఏర్పరిచిందే. లేకపోతే నువ్వు ఏదో వేస్తే ఏదో రావటం, దాని నుంచి ఇంకో ఫలం రావటం, ఇవన్నీ ఎలా జరుగుతాయండి? ఫలం రావాలని రూల్ ఏముంది? ప్రతి చెట్టుకి ఫలాలు లేవు కదా. అలానే ఫలమైన అంటే నువ్వు ఒకటి పెట్టినా దాని నుంచి ఫలాలు రావాలని రూల్ లేదు. కొన్ని చెట్లకి కాయలు కాయమంటాం కదా, పండు అవ్వదు, రకరకాలు అన్ని కూడా. అంటే తినగలిగేవి తినకూడనివి అన్నీ ఉన్నాయి. ఒక జీవి ఇంకొక జీవిని తినటం అనేది కూడా అన్నిటికీ ఆవిడ పెట్టలేదు. అక్కడ కూడా క్షత్రియులు దేశ రక్షణ కోసం వాడికి రజోగుణం ఉండాలి కాబట్టి ఇంకొక జీవిని ఆహారంగా పెట్టింది. క్షత్రియులకి అందరికీ పెట్టలేదు. బ్రాహ్మణుడు మంత్రం చదవాలి, వాడు అంటే ఏమాత్రం కూడా రజోగుణం లేకుండా సత్వగుణంతో ఉండాలి. అందుకని సాత్విక ఆహారం పెట్టింది. ఇక పని చేసే వాళ్ళకి ఆ సహన శక్తి ఎక్కువ ఉండాలి, అందుకని వాళ్ళకి ఒక ఆహారం పెట్టింది. ఇలా
అంటే ఎలా విభజన చేశారో ఆ విభజనకి తగ్గట్టుగా ఆహారాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంతా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఇక ఇష్టం వచ్చినట్టువి ఏదంటే అది తింటారండి. శుచి శుభ్రత ఉండదు. ఎక్కడంటే అక్కడ తింటారు కొంతమంది. ఇలా రకరకాలు. సరే, దానికి ఏమిటి అనేది తెలిసిందే కాబట్టి దాని గురించిన వివరణ అవసరం. కాబట్టి విశ్వగ్రాస, ఈ విశ్వమంతా ఆవిడకి ఆహారమే. అలాగే విశ్వంలో ఉన్న అందరికీ, అన్ని జీవరాశులకి, చెట్లు పుట్టలు కూడానండి. జీవరాశి అనగానే కేవలం మనుషులు జంతువులే అవ్వవు. వృక్షాలకు కూడా జీవం ఉందనే చెప్తారు. లేకపోతే ఎలా కుదురుతుంది? ఎలా చెట్టు ఎండిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు మరి. కాబట్టి అన్నిటికీ ఆ పరబ్రహ్మ శక్తే ఆధారం. ఈ విధంగా అన్నిటికీ ఆవిడే విశ్వభ్రమణకారిణి, విశ్వగ్రాస, వైష్ణవి, ఇంకా ఏది చెప్పినా సరే ఇవన్నీ నువ్వు నమ్మాలని చెప్పటం లేదు ఆవిడ. నువ్వు ఎన్ని అనుకున్నా ఉన్నది నేనేరా అని చెప్పడానికి. నమ్ము నమ్మవుకో నీ నీ ఇష్టం. నమ్మినా నమ్మకపోయినా నీలో ఉన్నది నేనే. ఏదైనా సరే ఆవిడ చెప్పింది, ఒరే ఇలా ఇది నేనే, అది నేనే, చేసేది నేనే, చేయించేది నేనే, చెయ్యబడే వస్తువు కూడా నేనేరా. అంటే నువ్వు ఏదైతే తింటున్నావో ఆ పదార్థాన్ని పదార్థమే నేను, పచనం చేసేది నేను. దాన్ని వివిధంగా రక్త మాంస జిహ్వ ఇవన్నిటిగా మార్చేది కూడా నేనే. సైన్స్ నిరూపించగలదా? ఈ ఆహార పదార్థంలో ఇంత మాత్రమే రక్తం అవుతుంది, ఇంత మాత్రమే ఇదవుతుందని నిరూపించడం కష్టం. ఏదో ఇది నేను కనుక్కున్నాను, అది కనుక్కున్నాను అనుకున్నా, అది అసలు లేకపోతే వీడు కనుక్కోవటం అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇన్వెన్షన్ అన్నా, డిస్కవర్ అన్నా, ఏదైనా ఉన్న వస్తువే. అతని చేత చేయించాలని ఆవిడ సంకల్పించింది కాబట్టి అది. ఇది నమ్మారనుకోండి, ఎవరికి అహంకారం అండి? సరే, నేను అహంకరిస్తాను అంటే చేసేది అంతా నా ప్రతాపమేనండి అంటే కూడా చేసేది. ఎవరి గొప్పతనం వాళ్ళకంటే ఆ గొప్పతనానికి కారణం ఆవిడని తెలుసుకుంటే చాలు. ఇన్ని తెలివితేటలు నాకున్నాయంటే ఆవిడ లేకపోతే నీలో ఆ తెలివితేటలకు అర్థం ఉంటుందా? అర్థము లేదు, పరమార్థము లేదు. వల్ల ఇన్ని నామాలు కూర్పు ఉందన్నా, ఇంకోటన్నా అంటే అమ్మ ఎంత ఎలాబొరేటెడ్ గా అనండి, లేదా ఉన్న సమస్తము తానే అని ఒక్క మాటలో చెప్పేస్తే నమ్ముతాడండి జీవుడు? వీడికి ఎన్ని రుజువులు కావాలి చూడండి. పోనీ ఇంత చేసినా, ఇన్ని తెలిసినా మళ్ళీ వాడి గోల వాడిదే. నేను నేను అనే అంటాడు. అంటే ఒరే నేను అనకురా, అన్నందువల్ల నీకు అశాంతి తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఏదో వాడు నష్టపోతాడని కాదు, వాడికి అశాంతే. నేను నాది నావి అనుకున్నప్పుడు అశాంతి ఉందా, ఆనందం ఉందా? ఆనందం ఎక్కడుందండి? ఏదో టార్చ్ లైట్ వేసి చూసినా కనపడదు అన్నట్టుగా లిస్ట్ అడిగితే ఎవరైనా బాధలే చెప్తారండి. అడగనంత వరకే ఓకేనండి, వీఆర్ ఫైన్ అంటాడు వాడు. లోపల అనుకుంటాడు ఏం ఫైను, లేచింది మొదలు నాకు ఇదే గోల అనుకోరండి. ఇళ్లలో ఇంకా విశ్రాంతి ఎక్కడుంది నాకని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. ఆడవాళ్ళు ఇళ్లలో పని కనుకుంటే మగవాళ్ళు బయట పని. ఎవరికైనా వాళ్ళ పని పట్ల విసుగు వస్తుంది, రాదా? వచ్చి తీరుతుంది. ఏదైనా వాళ్ళ పని అనుకుని వాళ్ళు చేస్తుంటే కొన్ని సంవత్సరాలుగా అక్కర్లేదండి, చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. కానీ ఏంటి, ఆప్షన్ లేకపోతే ఏం చేస్తారండి? ఆప్షన్ ఉంటే అవతల వాళ్ళ మీద అరుస్తారు, ఏదో చేస్తారు. ఆప్షన్ లేకపోతే లోపల అరుచుకుంటారు, బయట అరవరు. ఎందుకంటే ఆప్షన్ లేదు బయట అరవడానికి. ఆ లోపలే అరుచుకుంటారు. ఏదో భక్తులైతే ఆ అమ్మకు చెప్పుకుంటారు, తల్లి ఏమిటమ్మా అనుకుంటారు. కాబట్టి తినబడేది, తినకూడనివి ఎన్నో ఉన్నాయి. కానీ అబ్బాయి మాకు ఆ భేదాలు ఏం లేవండి, శుభ్రంగా అన్ని తినేస్తాం.
మీరు పెట్టటమే ఆలస్యం. ఆవిడ ఏర్పరచు ఒక బ్రాహ్మణులు ఇది అది అని ఆయన 4 జాతులే పెట్టాడు, ఇక్కడ బోల్డ్ వచ్చాయి. ఏర్పరచుకున్నారు కులాలని గణాలని, వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఇక్కడ. పూర్వకాలం ఇన్ని లేవండి. వ్యాపారం చేసేవాడు వైశ్యుడు, రాజ్యం చేసేవాళ్ళు క్షత్రియులు. ఈ రాజ్యాన్ని కాపాడడానికి వాళ్ళందరూ క్షత్రియ వంశులే ఉంటారు, సైనికులు కానివ్వండి ఏదైనా సరే. మంత్రం చెప్పేవాడు బ్రాహ్మణుడు, సేవ చేసేవాళ్ళని శూద్రులు అన్నారు. శూద్రులు అనగానే మనకి ఏమైందంటే ఆ బుర్ర అలా కిందకి వెళ్ళిపోయింది. శూద్రులు అంటే అదేదో వాళ్ళు అంటరాని వాళ్ళు పనిచేసేవాళ్ళని కాదు. వాళ్ళకున్న సహన శక్తి నీకెక్కడిది? ఆ సహనం వాళ్ళకి ఇచ్చాడు ఆయన, అందుకని 4 రకాలు చేశాడు. అందుకని తన కాళ్ళని శూద్రులు అన్నాడు ఆయన. కాళ్ళు లేకపోతే మనిషి ఏం చేస్తాడండి పాపం? మాట మంచిగా రావాలి అంటే ఒక మాటతోటే నీ యొక్క గుణం బయటపడుతుంది. కాబట్టి ఆ మాట అది మంత్రంగా ఉండాలి అని. కాబట్టి ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారు, అంతేగాని వాళ్ళకి ఏమి ఇది ఇవ్వలేదు. వాడు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆ బ్రాహ్మణుడు అనేవాడు ఆ అంటే మాట చక్కగా నలుగురికి ఉపయోగపడేదిగా, కరుణాపూరంగా చక్కగా అలా ఉన్నప్పుడే అతను బ్రాహ్మణుడు. మంత్రాన్ని స్పష్టంగా పలుకుతూ అన్యం ఆశించకుండా ఉంటే మాటే మంత్రం అన్నట్టుగా అప్పుడు అతనికి అన్ని సమకూర్చే బాధ్యత అప్పుడు రాజులు కాబట్టి రాజు. గుళ్ళకి బోల్డని మాన్యాలని ఆ పొలాలు అన్ని ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు పురోహితులు అక్కడ డబ్బులు తీసుకోవటం కానీ అలాంటివన్నీ జరిగేవి కాదు. అందుకని రాజులు ఆ గుడి కింద ఇచ్చేసేవారు. దానికి మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు బతికేవాడు. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఒక పద్ధతి ఏర్పరిచింది ఆవిడ. సరే, ఇప్పుడు ఎవరి పద్ధతులు వాళ్ళు. అందువలన అమ్మ యొక్క ఆ గొప్పతనాన్ని గ్రహించండి. ఎంత మౌనం. అమ్మా శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా. పాదాలు వందనాలమ్మా. అమ్మా, ముఖ్యమైన సందేహాలు భగవాన్ సమాధానాలు అనే గ్రంథంలో ఒక 2 డౌట్స్ రాసి పెట్టుకున్నాను తల్లి, దయచేసి వివరించండి తల్లి. అందులో 18వ పేజీలో అమ్మా ఒక సాధకుడు ప్రశ్ననమ్మా, మన మూర్తిమత్వము అనాది కదా అని అంటే దానికి భగవాన్ మొదట అది అసలు ఉన్నదా అనేది తెలుసుకో, ఆ సమస్య పరిష్కారమైన తర్వాత నీవు ఈ ప్రశ్నను అడగవచ్చు అని అన్నారమ్మా. ఇక అన్ని వివిధ వాళ్ళు నమ్మాలి వాళ్ళు ఇలా అంటారు అనేసి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా చెప్తున్నారమ్మా. అది చదవాల తల్లి. అది మూర్తిమత్వం అంటే ఏంటి అసలు? మూర్తిమత్వం అంటే శరీరం అమ్మ, నేను అనే అమ్మ, ఐడెంటిఫై అమ్మ. అది అర్థం కాలేదు. అనాది అంటే అనాది అయినది అమ్మ ఒక్కటే, సనాతనం. అసలు నీ రూపం ఎలా వచ్చింది నీకు? ఒక తల్లి గర్భంలో పుట్టినందువల్ల వచ్చిందా? కాదు కదా. కాదు. వంశ పరంపర లాగా. అంటే అసలు మూల రూపం ఎవరయ్యారు? ఇప్పుడు బ్రహ్మం అయింది. నిరాకారమే మూలం. అమ్మ నిరాకారాన్ని తెలుసుకుంటే ఇంకా ప్రశ్న ఎక్కడుంది అమ్మా? అంటే మూర్తి యొక్క మతం అంటే ఆ మూర్తి తత్వం ఏమిటి? మూలం ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ బ్రహ్మంలోకి వెళ్ళింది. నిరాకారం నుంచే వచ్చాయి అన్ని. అమ్మా, నిరాకారంలోంచి ఆ అమ్మ వచ్చింది. అమ్మ సంకల్పం చేసింది కాబట్టి ఈ విశ్వం సృష్టి స్థితిలు అన్ని జరిగాయి. ఆవిడ సంకల్పించినప్పుడు ఆవిడ లేదు, మనము లేదు. అంతే కదా. అవునమ్మా, అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. ఇంకొక క్వశ్చన్ అమ్మా. సర్వేశ్వరుని సర్వ సమర్థమైన శక్తికి నా స్వేచ్ఛకు ఉండే సంబంధం ఏమిటి అని సాధకుడి ప్రశ్న. సర్వేశ్వరుని సర్వసమర్థమైన శక్తికి నా స్వేచ్ఛకు ఉండే సంబంధం ఏమిటి? మళ్ళీ దానిలో 3 ప్రశ్నలుగా మళ్ళీ సపరేట్ గా ఇచ్చారమ్మా. ఈశ్వరుని
సర్వశక్తిమత్వము వ్యక్తి స్వేచ్ఛకు అనురూపమైనదేనా? మళ్ళీ ఇంకొకటేమో ఈశ్వరుని సర్వజ్ఞత్వము వ్యక్తి స్వేచ్ఛకు అనురూపమైనదేనా? మళ్ళా ఇంకొకటేమో ప్రకృతి ధర్మాలు నియమాలు ఈశ్వరుని చిత్తానికి అనురూపంగా ఉన్నాయా? ఇవన్నీ ప్రశ్నలేనమ్మా. అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం అమ్మా. అక్కడ వేరే సమాధానం ఏముంది? స్వేచ్ఛ అంటే ఏమిటి? నీ ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు కదా. కాదమ్మా. స్వేచ్ఛ అంటే ఉన్నది పరబ్రహ్మం అని సుమ్మయిరు స్టేజే స్వేచ్ఛ. అమ్మా. స్వేచ్ఛ అంటే అది. చిన్నపిల్లవాడు ఎంత స్వేచ్ఛగా ఉంటాడు? వాడికి ఏమన్నా దిగులండి, వీళ్ళు పెడతారా పెట్టరా, ఏం పెడతారో, నాకు ఇష్టమైంది పెడతారా లేదా, నాకు అరుగుతుందా లేదా అని కానీ, ఎలాగా అని కానీ వాడికి ఏమన్నా దిగులా? వాడికి ఏం లేదు, రేపటి గురించి దిగులు లేదు. ఓ ఫంక్షన్ వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా వాడికి ఏముందండి? వాడు ఏమన్నా ఆలోచిస్తాడా? ఏమి ఆలోచిస్తాడు? హాయిగా ఉంటాడు వాడు. అంత పెద్దవాళ్ళైతే అలా ఉంటారా? ఏం కట్టుకోవాలి, ఏం చేయాలి, అవి ఇవి గోల. అది స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అంటే అది. అంటే మనకి రక్షించే వాళ్ళు ఉన్నారు అని హాయిగా ఉండటమే స్వేచ్ఛ. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తే స్వేచ్ఛ కాదు. ధర్మమే స్వేచ్ఛ. కాబట్టి ఉన్నది పరబ్రహ్మం అని నిశ్చయం కలిగినప్పుడు నీకు అంతా స్వతంత్రమే, హాయిగా ఉంటావు. ఆనందమే కదండి స్వేచ్ఛ అంటే. ఆనందం లేనప్పుడు స్వేచ్ఛ ఎలా ఉంటే తిట్టుకుంటూ ఉంటారు కదా, అది స్వేచ్ఛ అవుతుందా? మీ ఇంట్లో మీరే కింగ్ అనుకోండి, అప్పుడు మీకు స్వేచ్ఛగా ఉంటుంది. ఏది చేసినా ఓకే, నన్ను అనేవాడు ఎవడు లేడు అన్నప్పుడు కదా మీరు స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. ఎవడన్నా అనే వరకు అంటే ఎక్కడో ఉంటుంది, మళ్ళీ ఎవడన్నా అంటాడేమో, అది స్వేచ్ఛ అవ్వదు, పూర్తి స్వేచ్ఛ అవ్వదు. ఇది బలవంతంగా తీసుకున్న స్వేచ్ఛ. కాబట్టి ఉన్నది పరబ్రహ్మమే, తాను ఆ పరబ్రహ్మమే అన్న దృఢ విశ్వాసం అనండి, నియమం అనండి, ఏదన్నా అనుకున్నా వాడే, అదే స్వేచ్ఛ. కాబట్టి ఇక్కడ ఇక విశ్వగ్రాసలోకి వద్దాం. ఇంకా ఉన్నాయా ఇంకేమైనా డౌట్లు? లేదమ్మా. భోక్తృ భోజ్య భేదం అచింతర్కమే అగుచున్నది. మనుష్య పశు మృగ పక్షి ఓషధ్యాదులకు భోక్తృజాలమునందు ధాన్య తృణ అల్పమృగ కీట భూగర్భీయ సూక్ష్మజీవులు భోజ్య రూపమున లీనమగుచుండుట సర్వబుధ విదితం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆవిడ ఏర్పరిచింది కదా. పెద్దవి చిన్న జీవజాలాన్ని తినటము, అది మనుషుల గురించి చెప్పుకున్నాం కాబట్టి మిగతా వాటి గురించి చెప్పారు. ఒక్కొక్క దానికి కొన్ని భూమిలో దొరికేవే తింటాయి, ఇలా రకరకాలుగా ఉన్నాయి, అదే చెప్తున్నారు. కాన దేహభేదము వ్యవహారికమే గాని స్థిరము కాదు. సర్వాంతమున పరిదృశ్యమానవగు ఈ చరాచర ప్రపంచము సర్వమును ఏకైక భోక్తైగో పరమేశ్వరి లీనమవుతాయి. కాబట్టి పరమేశ్వరి విశ్వాసం. ఎన్నన్నా పెట్టండి, భూమి కూడా ఆవిడలోనే లీనమవుతుంది కదా. ఏమండి ఆకాశము భూమి, ఆకాశం లేనే లేదు, నీకు అలా కనపడింది, కనబడింది లేదు కదా, నువ్వు పైకి వెళ్ళగలవా? ఆ శక్తి ఆవిడ ఇవ్వలేదు. ఆవిడని నమ్మితే వెళ్ళగలవు. ఉన్నది ఆవిడే అన్నప్పుడు ఆస్ట్రల్ వరల్డ్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? ఎలా వెళ్ళారు ఒక విశ్వామిత్రుడు, వీళ్ళందరూ కూడా, వశిష్ఠ మహాముని, ఎందుకంటే వాళ్ళు ఉన్నది పరబ్రహ్మమే అన్న నియమం పెట్టుకున్నారు, నిష్ఠలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలిగారు, ఎక్కడైనా తపస్సు చేయగలిగారు, వాళ్ళని వాళ్ళు చూసుకోగలిగారు. ఇది అంతే. కాబట్టి ఆ అమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భోజనాన్ని ఏర్పాటు చేసింది, సమతుల్యం. అంతేగాని అవి తింటున్నాయి కదండి, నేను తింటే ఏమైంది, వాళ్ళు తింటాం లేదా నేను తింటే ఏమైంది అని అనవసరంగా నేను పని ఇది చేసుకోకూడదు. సరే, కాబట్టి విశ్వగ్రాస అయితే విద్రుమాభా సరే ఇన్ని చేసినా అంటే ఇప్పుడు చూడండి, జీవులు ఏవైతే తినకూడదో అవి తిన్నప్పుడు వాడికి నానా అవస్థ అవుతూ ఉంటుంది కదా. అందరూ అన్ని జీర్ణం చేసుకోలేరు. వాడు తినకూడనివో ఏదో చేశాడు అనుకోండి, వాడి యొక్క దేహం ఇదవుతూ ఉంటుంది కదా. అందుకే
హితముగా మితముగా తినమన్నారు. అవును. గురువు గారు కదా అని పెట్టకూడదు. నేను ఒకటేస్తా, నువ్వు ఒకటేస్తా, అన్ని ఒకటేస్తా అంటే అమ్మవారు విశ్వగ్రాస. కాబట్టి కృష్ణుడు చెప్పాడు కదా, హితము కలిగించేవి పాపం మీరు అన్ని హితముగానే చేస్తారు, అందులో సందేహమే లేదు. హితముగా మితముగా తింటే ఏదైనా చెప్పగలుగుతాం, లేకపోతే ఏం చెప్తారండి? అమ్మ ఇంత విశ్వగ్రాస అయినా ఆవిడ యొక్క విద్రుమాభ, ఆవిడ శరీరం కాంతితోనే ఉంటుంది. అదే ఆవిడ కాబట్టి కదా, ఉన్నది బ్రహ్మమే. ఆ శక్తే అన్ని పుట్టిస్తుంది, అన్నిటినీ లయం చేస్తుంది. రూపంగా ఉన్నా కూడా ఆవిడ శరీర కాంతి ఒక పగడములాగా ఉంటుంది. విద్రుమము అంటే పగడమని, అంటే ఎర్రని కాంతి అని ముందే చెప్పుకున్నాం కదా, కరుణామని. ఆ కాంతితోటే ఉంది. అంటే ఇంతది చేసినా అయ్యో పాపం అని అనక్కర్లా, ఆవిడ ఏమన్నా లావుగా ఉంటుందేమో ఇంత తినేసి అని. ఆవిడ చక్కగా సన్నగా బెరుపు తీగలాగే ఉంటుంది. విశ్వగ్రాస. కొంతమంది చూడండి అంటారు వీడు ఎంత తిన్నా అంతే ఉంటాడండి అని. వాళ్ళు లావు అవ్వరు, వాడి శరీరమే అంతా. కొంతమంది ఏం తినకపోయినా పాపం హెల్దీగా ఉంటారు. రకరకాలు. ఏం చేస్తాను చెప్పండి, అది శరీరం. ఆవిడ అలా ఇచ్చింది అంతే, వాడు అలాగే ఉంటాడు. ఎన్నైనా ఆ శరీరం తగ్గదు. కొంతమందికి ఎంత తిన్నా ఆ శరీరం అలాగే ఉంది. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదేంటి వీడు ఇంత తింటాడు, వాడు మళ్ళీ అలాగే ఉంటాడు. ఎముకల బలం అంటారు, ఏదో రకరకాలు బాహ్య ప్రపంచం. కాబట్టి విద్రుమాభ అంటే ఆవిడ శరీరం ఎప్పుడు కూడా చక్కగా ప్రకాశిస్తూనే ఉంటుంది అరుణవర్ణంలో. ఇహ వైష్ణవి శంఖచక్ర గదాధత్తే విష్ణుమాత తథారిహ విష్ణు రూప ధవాదేవి వైష్ణవి తేన గీయతే. సరే, అమ్మవారిని ఎందుకు వైష్ణవి అన్నారు? శంఖ చక్రాధికముల అంటే శంఖ చక్రములను మొదటి వాటిని ధరించుట చేత, తల్లి అగుట, దేనికి తల్లి అగుట? విష్ణుదేవునకు తల్లి అగుటను, విష్ణు శత్రువులను సంహరించిన దగుటను విష్ణు రూపిణి అగు వైష్ణవి అను. కాబట్టి ఇక్కడ వైష్ణవి అంటే ఈ వ్యాపకత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల్లిగాట. ఆవిడే కదా సృష్టించింది విష్ణుమూర్తిని. కాబట్టి వైష్ణవి అంటే మనము మామూలుగా విష్ణు రూపం అంటారా అనకూడదు అని చెప్పడం. వైష్ణవి అంటే జగన్మాతకి సంబంధించింది. ఏ అమ్మ అయితే ఆవిర్భవించిందో సిదగ్నికుండ సంభూత, ఆవిడది ఇంకో పేరు. దానికి వాళ్ళు ఏమన్నంటే ఈ విష్ణుమూర్తిని ఆవిడే పుట్టించింది అనండి, సృజించింది కాబట్టి తల్లి. తల్లి కాబట్టి ఆవిడ వైష్ణవి. వారందరినీ మరి సంహరించింది, శత్రువులని వాళ్ళని అందరినీ. అంటే మరి ఆవిడ శక్తి లేకపోతే ఎలా సంహరిస్తాడండి విష్ణువైనా? విష్ణుమూర్తి కదా అవతారాలు పొంది పాపం అందరినీ సంహరించాడు. కాబట్టి ఆ సంహార శక్తి అదే. కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఎవరే నువ్వేమిట్రా చంపేది, ఆల్రెడీ నేను ఎప్పుడో వాళ్ళని చంపేశాను. అంటే అన్ని నేనే చేసేది, నువ్వు నిమిత్త మాత్రుడవి. కాబట్టి ఇంకా నీకు శోకం ఎందుకు, కాబట్టి డైలాగులు కొట్టకుండా పని చేయి అన్నాడు. ఇక్కడ కూడా అమ్మ అదే చెప్తాను. పాపం ఇక్కడేం విష్ణుమూర్తి అనలే అమ్మ నేనే చేశానని ఆయన అనలేదు. నువ్వు అంటావేమో అని ఆవిడ చెప్తావు. ఆయన ఏమి చేయలేదురా, అన్ని నేనే చేశాను. తల్లి కాబట్టి ఆవిడ వైష్ణవి. కాబట్టి వ్యాపకమైనది. ఈ శంఖ చక్ర అన్ని ఆయుధాలు ధరించింది. ఈవిడ కూడా గరుడ వాహనం పెట్టుకుందిట. ఆ పరమేశ్వరే వైష్ణవి. విష్ణు శక్తి అయిన లక్ష్మి కూడా ఆవిడే. ఆవిడ లేనిది ఎవరండి అసలు? ఎవరు ఉన్నారా? విష్ణుమూర్తి ఆవిడ అయినప్పుడు విష్ణుమూర్తి శక్తి ఆవిడ అవదా? అవుతుంది కదా. మీ ఇంట్లో వస్తువులన్నీ మీవే కదండి, పక్క వాళ్ళవి తెచ్చిపెట్టుకున్నా కూడా మీ ఇంట్లో మీవే. అందుకని మీవే అని అందరూ భావించకపోతే ముందే వాళ్ళు రాగానే అబ్బాయి ఇది మాది కాదండి అని చెప్పేయటమే. ఇక్కడ అట్లా చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు నాది నాది నావి అన్నా కూడా సర్వము ఆవిడవే.
ఉమ్. అని అనుకున్నప్పుడే హాయిగా ప్రశాంతంగా ఉంటాం. పక్క వాళ్ళు తెచ్చుకున్న నీది అనుకున్నప్పుడు దాన్ని శుభ్రం చేస్తాను. వాళ్ళది నాడు పడేయండి అన్న. అంటే భేదభావం వచ్చినప్పుడు కదా నానా గోల. అందువల్ల ఇక్కడ ఆ అమ్మాయి యొక్క దేహం గురించి ఒట్టిగా ఏం చెప్పేయలేదు. అంటే విశ్వగ్రాస ఇంత చేసినా ఆవిడ దేహకాంతి ఎప్పుడూ కూడా చక్కగా అరుణవర్ణంలో ప్రకాశవంతంగానే ఉందిరా అని చెప్పి మళ్ళీ వెంటనే వైష్ణవి అన్నారు. అందుకని అంటే వ్యాపకత్వేనే ఇది విష్ణువు అని ఎన్నిసార్లు చెప్పాం. కాబట్టి ఆ వ్యాపకత్వము అనే శక్తి ఈవిడదే. అందువలన మరి శరీరం సరిగ్గా లేకపోతే ఎక్కడికంటే వెళ్ళేది, నీరసంగా ఓ పక్కన కూర్చోరు, ఓపిక లేదని అందుకని అన్నారు. శరీర కాంతి అరుణవర్ణంతో ప్రకాశిస్తుందంటే ఓపిక ఉందని కదా. అందుకని అమ్మ ఎప్పుడు కూడా శక్తిమంతురాలే, ఆ వ్యాపకత్వంతో అలా ఉన్నది. విష్ణువుని సృజించింది ఆవిడే కాబట్టి వైష్ణవి. కేవలం ఆవిడే కాదురా, విష్ణు శక్తి అయిన లక్ష్మీ స్వరూపం కూడా ఆవిడే. లక్ష్మీ సరస్వతులు విసనగరతో వీస్తున్నారంటే వాళ్ళే తక్కువ వాళ్ళని, ఆవిడలోంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఆవిడ ఆసనం ఏది అని అందరూ ఆలోచించారు. ఇదేమిటి ఈవిడ వచ్చేసింది, ఇందులోంచి జిదగ్ని కుండ సంభూత మహారాజ్ఞి, ఎలాగ ఇప్పుడు ఆవిడకి ఆసనంగా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఏది కనపడలేదు. ఇంత ప్రపంచం ఆవిడ సృజించిన ప్రపంచమే. అందుకని అప్పుడు ఆ శివుడు అన్నట్ట, శివుడు వేరే పర్యంకనేలా, ఈ శివుడు వేరే శివుడు. మీరెవరు ఆవిడని భరించలేరులే, నేనే భరిస్తానన్నట్ట. అందుకని ఆయన ఏమన్నట్ట, నేనే ఈ పర్యంకం అవుతాను అన్నాడు ఆయన. అని ఆయనకు పాపం మరి మామూలుగా చూసుకుంటే భర్తని భార్య, భార్య భర్తను భరించాలి కదండి. అందుకని ఆయనే భరించారు. నేనే అవుతాను అన్నాడు ఆయన. అబ్బో ఇంకా అంతకన్నాగా అంటే ఎందుకు ఆ శివుడు వచ్చాడు మరి అక్కడ? అప్పటి వరకు లేనివాడు, ఆవిడ వచ్చిందే అప్పుడు. ఆవిడ అప్పుడే వస్తే పాపం ఆవిడకి అప్పుడే ఎలా లభించారండి? కాబట్టి ఇవన్నీ అనవసరమైన ప్రశ్నలు. ఇవన్నీ కూడా ఆవిడ యొక్క సంకల్ప మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఆవిడని భరించే శక్తి ఏది ఆవిడకి? మహారాజ్ఞి. ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి కాబట్టి ఆ సింహాసనం అది. ఎందుకంటే వాళ్ళు నేనుని సమర్పించారు. నేనుతో ఉంటే ఏమన్నా అది ఇది అనొచ్చు. వాళ్ళ దగ్గర నేను భావన లేదు కాబట్టి ఎలాగా అనుకున్నారు కాబట్టి ఆవిడ వాళ్ళకి ఆ స్ఫురణ ఇచ్చింది. ఆయన వచ్చాడు, ఆయన అయిపోయాడు. అప్పుడు ఆవిడ అధిష్ఠించింది. కానీ మీకు నేను అనే భావన ఎప్పుడైతే మీలో నశిస్తుందో అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. మీరు ఆలోచించుకోండి. మీరు మీ జరిగిన వాటిని చూసుకున్నా ఎక్కడైతే మీరు నేను అన్నారో అక్కడ మీరు శాంతిగా ఎప్పుడూ ఉండలేరు. నేను లేకుండా హాయిగా ఆనందంగా ప్రేమగా అందరితో మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆనందంగా ఉంటారు. ఆ నేను భావన వచ్చిందా కాబట్టి ఆ వైష్ణవి రూపం కూడా ఆ అమ్మే. విష్ణు స్వరూపం అన్నా ఇంకోటన్నా ఏదన్నా సరే, అంటే అమ్మ యొక్క ఆ శక్తిని గ్రహించి అందరూ కూడా సర్వస్వ శరణాగతి పొందండి. శుభం భూయాత్.